సరే అండి. మరి ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చేద్దామా? చేద్దాం సార్. ధ్యానం చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇంట్రొడక్షన్ చెప్పు. ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కరిస్తూ, అలాగే మరి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడంకి కూడా నమస్కరిస్తూ, మరి ఈరోజు మరి తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసు మరి సార్ గురించి చెప్పాలి అంటే, ఒక పండితులు ఏం చేస్తారు అంటే పుస్తకాలు చదివి పుస్తక జ్ఞానాన్ని వల్లిస్తూ ఉంటారు. మరి తటవర్తి సార్ దగ్గర ఉన్నది పుస్తక జ్ఞానం కాదు, మరి పండితులు కారు, ఒక ప్రజ్ఞావంతులు. మరి ఒక ప్రజ్ఞావంతులు ఏం చేస్తారు అంటే ఆ ప్రాంతాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, మనుష్యుల్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా గమనిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. మరి సార్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సార్తో నేను తిరిగేవాడిని. సార్తో నేను తిరుగుతున్నప్పుడు సార్ చెప్పే క్లాసులన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్య గొలిపేవి. ఒక దగ్గరికి వెళ్తే మొత్తం షిరిడి సాయిబాబా గురించి చెప్పేవారు. ఏంటి ఇక్కడంతా షిరిడి సాయిబాబా కాన్సెప్ట్సే చెప్తున్నారు అని గమనిస్తే అక్కడంతా కూడా షిరిడి సాయిబాబా భక్తులే ఉంటారు. ఇంకొక దగ్గరికి వెళ్తే అంతా కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి చెప్తారు. ఏంటి ఇక్కడంతా కృష్ణుడి గురించి, భగవద్గీత గురించే చెప్తున్నారు అంటే అక్కడంతా కూడా కృష్ణుడి భక్తులు ఉంటారు. ఇంకొక దగ్గర క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడంతా కూడా సత్య సాయి బాబా కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. ఏంటి ఇక్కడంతా సత్య సాయి బాబా కాన్సెప్ట్ చెప్తున్నారు అని గమనిస్తే అక్కడంతా కూడా సత్య సాయి బాబా భక్తులు ఉంటారు. ఇంకొక చోట మాంసం మానేశారు కానీ మాంసం వండుతున్నారు. మరి మాంసం మానేసిన, మాంసం వండితే ఎటువంటి నష్టాలు జరుగుతాయని చెప్తూ ఉంటారు. ఏంటి అని గమనిస్తే అక్కడంతా కూడా మాంసం మానేశారు కానీ ఇంట్లో మగవాళ్ళు తింటున్నారని మాంసం వండడం మాత్రం మానలేదు. అలాగే ఇంకొక చోట చేసేవారు అంటే ఒక మెడిటేట్ వాళ్ళు ఏంటి అని అక్కడ గమనిస్తే ఆల్రెడీ ఎన్నో రోజుల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళందరినీ కూడా ఎలా ఏం చేస్తే మాస్టర్లుగా మారుతారని చెప్పేవాళ్ళు. అలా ఇంకొక సందర్భంలో ఏం చేసేవాళ్ళు అంటే మాంసం తినే వాళ్ళు ఉంటే అక్కడంతా కూడా జీవహింస గురించి చెప్పేవాళ్ళు. ఏంటి అక్కడంతా కూడా జీవహింస గురించి చెప్తున్నారు అంటే అక్కడంతా కూడా మాంసం తినే వాళ్ళే ఉండేవాళ్ళు. అలా సార్ దగ్గర ఉన్న ప్రజ్ఞ ఆ పరిస్థితిని బట్టి, ఆ సన్నివేశానికి తగ్గ జ్ఞానం మరి వారి దగ్గర నుంచి వస్తుంది. మరి ఎప్పుడు విననిది, చూడని జీవితంలో రీసెర్చ్ చేసి మరి ఎన్నో వేల క్లాసులు చేస్తున్నప్పుడు ఎంతో మందికి వచ్చిన ఎన్నో సందేహాలని దృష్టిలో పెట్టుకొని సారు క్లాసులు చెప్పడం అనేది మరి జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఆత్మ జ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది పార్ట్ 4. మరి మనం గత క్లాసుల్లోనే ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మరి సార్ క్లాసెస్ మనకి బాగా నచ్చడం, మన బుర్రలోకి ఎక్కడం ఏంటి అంటే సార్ ఏ కాన్సెప్ట్ చెప్పినా దానికి ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. నిజంగా ఒక విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ఎప్పుడైతే దానికి ఎగ్జాంపుల్స్ కనుక చెప్పి కనుక క్లాస్ చెప్తూ ఉంటే ఆ విషయం మనకు ఎంతో బాగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాము. మరి వచ్చిన ఆత్మ బంధువులకి మరి తటవర్తి గారికి క్లాస్ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ క్లాస్ ప్రారంభించే ముందు గురువు గారు అయినటువంటి పత్రి గారికి అందరం కలిసి మళ్ళా ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 3 సెషన్స్ నుంచి ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటున్నాం. ఏమిటంటే ఆ సబ్జెక్టు ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన
ఎలా ఉంటుంది, అదే ఆ సబ్జెక్టు. దాని సందర్భంగానే ఇది 4వ సెషన్ మనం. ఇది ఎంచేతంటే ఇది చాలా ముఖ్యం. ఎంచేతంటే గమనించండి, అందరూ ధ్యానం చేస్తున్నారు. పత్రి గారు చెప్పినట్టు పుస్తకాలు చదువుతున్నారు. ఇలా సాంగత్యాలు కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తూ మరి దేనికోసము అంటే ఆత్మజ్ఞానం పెంచుకోవడానికి. పత్రి గారు చెప్పేది అదే. ఆత్మజ్ఞానం పెరగాలంటే ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, ఇంకో ఇలాంటి సాంగత్యాలు చేయాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ధ్యానం చేస్తూ అనుభవాల కోసం చూస్తున్నారు. అంటే ఏం అనుభవాలు వచ్చినాయి నేను ధ్యానం చేస్తుంటే, ఎలాంటి అనుభవాలు వచ్చినాయి, ఎక్కువ వాటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే చాలా మంది మాస్టర్లు నాకు ఈ అనుభవం వచ్చింది, ఆ అనుభవం వచ్చింది ధ్యానంలో అని చెప్తూ ఉంటారు. అంచేత వీళ్ళకు కూడా వాటి మీద సరదా, ఆసక్తి. నాకు కూడా అలాంటివి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆసక్తితో ముందు ధ్యానం చేస్తూ ఉంటే అనుభవాల గురించి నాకేమొస్తాయి, ఈ రకమైన ఆలోచనలో ఉంటారు. ఇంకా కొంతమంది రోగాలు తగ్గాలని, ఇంకా కొంతమంది మరి మానసిక అలజళ్ళు, ఒత్తిళ్ళు అయిపోవాలని, ఇంకా కొంతమంది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉండి అందులోంచి బయటపడాలని, ఇంకా కొంతమంది కష్టాల నుంచి బయటపడాలని వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. కానీ పత్రి గారు ఎంతసేపు ఆత్మజ్ఞానం మీదే దృష్టి పెడతారని చెప్పే సందేశాలు ఎక్కువ. ఎంచేతంటే ఆత్మజ్ఞానం పొందినవాడు సమస్త దుఃఖాల్లోంచి బయటపడతాడు. అంచేత సార్ ముందు అది చూసుకోమంటారు. నువ్వు చిన్న చిన్నవి చూడడం కాదు, కొడితే కుంభస్థలం కొట్టాలి. ఆ రకంగా చేసిన వాడు అన్నిట్లోంచి బయటపడతాడు. అంచేత ముందు అది ఆయన ఇంకా ఏం చెప్తారంటే నువ్వెన్ని చెయ్యి, నీలో ఏ మాత్రం బాధ ఉన్నా నీలో అజ్ఞానం ఉన్నట్టే అని చెప్తారు. అంటే అజ్ఞానం ఉంది అంటే మనలో ఏదో రకమైనటువంటి దుఃఖం, బాధ అన్నీ ఉంటాయి. చేతి ఎవరైనా అజ్ఞానంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి, జ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. మరి కొంతమంది అనొచ్చు మేము జ్ఞానం కోసమే ప్రయత్నం చేస్తున్నామని. సరే చేస్తున్నారు. మీరు ఎంత జ్ఞానం సంపాదించారు? ఎంత తెలుసుకున్నారు? ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఇది చాలా ముఖ్యం. ఎంత సాధన చేశారు అన్నది కాదు, మీరు ఎంత జ్ఞానం సంపాదించారు అన్నదే ముఖ్యం. అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకపోతే ఏం ప్రయోజనం లేదు. చేసిన ధ్యానం అంతా వృధాయే. కష్టపడి చేసాం, కొద్దిపాటి జ్ఞానం కూడా మనకు రాలా. ఇంక చేసింది వృధాయే లెక్క మీరు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా అంతే. అంచేత మరి మాకు ఎలా తెలుస్తుంది అని అడగచ్చు. దానికోసమే ఇప్పుడు గత 3 సెషన్స్ నుంచి మనం చెప్పుకొస్తున్నాం. ఇవాళ 4వది. వీటిని మీరు జాగ్రత్తగా అధ్యయనం చేసి దృష్టిలో ఉంచుకుని ఆ రకమైనటువంటి ప్రవర్తన మీలో ఉందా లేదా అన్నది చూసుకోండి. ఆ రకమైన ప్రవర్తన మీలో వస్తే
ఖచ్చితంగా మీరు జ్ఞానవంతుల కింద లెక్కే. కనీసం కొన్ని ఆ రకంగా మీరు ప్రవర్తించగలిగి, కొన్ని ప్రవర్తించలేకపోతే కొంతవరకు జ్ఞానం మీరు సంపాదించినట్టే. మీరు అన్నీ మీరు సంపాదించుకోగలిగితే మీ ప్రవర్తన దాని రకంగా ఉంటే మీరు మంచి జ్ఞానం సంపాదించినట్టే. ఏమీ లేకపోతే మీకు ఏ జ్ఞానం లేనట్టే. అందుచేత ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. ఇది చాలా ముఖ్యం. చాలా మంది ధ్యానాన్ని అశ్రద్ధ చేస్తారు. కానీ ధ్యానాన్ని అశ్రద్ధ చేస్తే నష్టపోయేది మనమే. నేర్చుకున్నంత మాత్రం సరిపోదు, తెలుసుకున్నంత మాత్రం సరిపోదు. దాంట్లో మనం ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే జ్ఞానం పొందవలసిందే. ఎవరైతే జ్ఞానులు అవుతారో, ఆత్మజ్ఞానం సంపాదించుకుంటారో వారు ఇహంలోనే కాదు పరంలో కూడా ఎన్నో లాభాలు పొందుతారు. ఇహంలో జ్ఞానులకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితి ఇంకెవరికీ లేదనే చెప్పచ్చు. ఓ రమణ మహర్షి గారికి కానీ, ఓ వివేకానంద కానీ, ఓ యోగానంద పరమహంస కానీ, ఓ గురునానక్ కానీ, ఓ కబీర్ కానీ, వీరబ్రహ్మేందర్ స్వామి కానీ, సత్య సాయిబాబా కానీ, షిరిడి బాబా కానీ, ఇలా వీళ్ళందరినీ మనం చూస్తే అందరూ చాలా గొప్ప జ్ఞానులు. వారిని దేవుళ్ళతో పోలుస్తారు, ఆరాధనలు కూడా చేస్తున్నారు లోకంలో. అంటే మరి ఎందుకు చేస్తున్నారు అంటే వారిలో జ్ఞానం ఉండబట్టే. అటువంటి జ్ఞానం మనము పెంచుకోగలిగితే మనము గొప్పవారమే. అంచేత ఆ మార్గంలోకే వచ్చాం పత్రి గారి వల్ల. అటువంటి సాధన మనం తెలుసుకున్నాం. ఈ సాధన ఎవరైతే విశేషంగా చేస్తారో, తీవ్రంగా చేస్తారో వారికి తెలియకుండానే నెమ్మది నెమ్మదిగా వారిలో జ్ఞానం కలుగుతూ ఉంటుంది, అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. చూడండి, వెలుగు వస్తే చీకటి ఎలా పోతుందో, జ్ఞానం వస్తే అజ్ఞానం కూడా అలా తొలగిపోతుంది. అంచేత ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. ఈ జ్ఞానం చాలా ముఖ్యమని, ఇదే మనకు అవసరమని. ఇంచేతంటే లోకంలో చాలా మందికి ధనం మీద వ్యామోహం ఉంటుంది. అసలు ధనమే గొప్పది అనుకుంటారు. ధనం ఉన్నవాడే గొప్పవాడు అనుకుంటారు. వాడికే విలువిస్తారు, గౌరవిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ధనము కంటే జ్ఞానం ఎంతో గొప్పది. అందుకే పెద్దలు అన్నారు, ఏమన్నారంటే జ్ఞానధనులు కాకూడదు, లోకధనులు కాకూడదు, జ్ఞానధనులు కావాలి. లోకధనులు కాకూడదు. లోకధనం ఆ ధనవంతులు కాదు కావాల్సింది, జ్ఞానధనం పెరగాలి మనకి. అంత గొప్పది. ఈ ధనానికి ఆ ధనానికి ఎంత తేడా ఉంటుందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంచేత ఆ ధనం సంపాదించుకుంటే వారికి ఉన్న విలువ ఎవరికి ఉండదు. లోకంలో గొప్పవారు అనుకునేవారంతా కొన్నాళ్ళకి ఆ గొప్పతనం కోల్పోతారు. ఎప్పుడైతే ఆ గొప్పతనం కోల్పోతారో వారిని ఎవరు లెక్క చేయరు, కనీసం విలువ కూడా ఇవ్వరు. కానీ జ్ఞానుల్ని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఏమొచ్చినా వారి విలువ వారిదే. వజ్రం విలువ వజ్రాందే, గాజు ముక్క విలువ గాజుదే అన్నట్టుగా ఉంటుంది. చేత మరి మనము కూడా సాధన చేస్తున్నాం కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం అన్న దాని గురించి తెలుసుకుందాం.
ఈ ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దాన్ని మళ్ళా మళ్ళా చదువుకోవాలి. ఈ విషయంలో నా పరిస్థితి ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ఆచరణ ఎలా ఉంది, కనీసం కొంతైనా మార్పు ఉందా? కొంచెం మార్పు ఉన్నా మీలో ఎదుగుదల ఉన్నట్టే. ధ్యానం మీకు మంచి ఫలితాలు ఇస్తున్నట్టే లెక్క. ఇంక ఇది కాకుండా ఎన్ని వచ్చినా అదేం పెద్ద గొప్ప ఫలితాలేమి కాదు నా లెక్క అవుతే. అంచేత ఇవాళ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఏమిటంటే, ఆత్మజ్ఞాని ఆత్మ విరుద్ధాలైన కర్మలలో శవంలాగా నిర్లిప్తంగా ఉంటాడు. ఆత్మజ్ఞాని ఆత్మ విరుద్ధాలైన కర్మలలో శవంలాగా నిర్లిప్తంగా ఉంటాడు. ఆత్మకర్మలు ఆత్మ విచారణ పట్ల ఆదిశేషుడులాగా బృహస్పతిలాగా ఉంటాడు. ఆత్మకర్మలు ఆత్మ విచారణ పట్ల ఆదిశేషుడులాగా బృహస్పతిలాగా ఉంటాడు. అంటే ఇక్కడ మీరు గమనించుకోండి, ఆత్మ విరుద్ధమైన కర్మలు ఆత్మ అనుగుణమైన కర్మలు అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుల వారికి చేసిన బోధలోని సారాంశమే ఇవన్నీ. ఆయన నుంచి మనం సేకరించుకున్నవే. రాముడికే బోధ చేశారంటే మరి ఎంత గొప్పవారో ఒక్కసారి మనం వశిష్ఠుల వారి గురించి తెలుసుకోవచ్చు. అంచేత ఆయన చెప్పారు అంటే సత్యాలే చెప్తారు. అంతటి రాముడు కూడా దుఃఖానికి లోనవుతే వశిష్ఠుల వారి బోధ తర్వాత దుఃఖం నుంచి బయటపడి యథాప్రకారం పనులు చేసుకోగలిగాడు. అంటే ఎవరైతే వీటిని అనుసరిస్తారో ఖచ్చితంగా ఇందులోంచి బయటపడతారు, దుఃఖంలోంచి బయటపడతారు. ఇంచుమించు మనకి యోగ వాసిష్టంలో కానీ భగవద్గీతలో కానీ ఇంచుమించు సమానంగానే ఉంటాయి. వారు అక్కడ ఏం చెప్పారో అదే విషయాలు మళ్ళా మనకు భగవద్గీతలో తెలుస్తూ ఉంటాయి. అంచేత ఇది ఒక్కసారి తెలుసుకుందాం. ఆత్మకర్మలు ఆత్మ విరుద్ధాలైనటువంటి కర్మలు. ఆత్మకర్మలు అంటే ఆత్మకు లాభించే పనులు. మరి ఆత్మకు లాభించే పనులు ఆత్మకు అన్ని రకాలుగా లాభమే. ఎంచేతంటే నా జీవితంలో విషయమే ఒకటి చెప్తాను. పత్రి గారి పరిచయం కాకముందు నేను దేహం అనుకుంటూ ధనమే గొప్పది అనుకుంటూ దాని మీద దృష్టి పెట్టాను. పత్రి గారి పరిచయం అయిన తర్వాత ఆయన నుంచి తెలుసుకున్నా, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు. ఆశ్చర్యపోయాను. 53 సంవత్సరాలు వచ్చింది. నేను దేహం కాదంటున్నారు, నేను ఆత్మ అంటున్నారు. మరి నేను ఆత్మనవుతే ఇన్ని 50 సంవత్సరాల పైచల్లు నేను పడిన శ్రమ, కృషి, కష్టం
నాకేమైనా లాభిస్తాయంటే ఏది లాభించదంటే అర్థమైంది. అంటే అప్పటిదాకా నేను సంపాదించిన సంపాదన, నేను వృద్ధి చేసినటువంటి ఆస్తిపాస్తులు, నేను అనుభవించినవి, నేను పొందినవి అన్నీ వృధా అన్నదే అర్థమైంది. అంటే అప్పటిదాకా చేసినవన్నీ ఆత్మ విరుద్ధమైనటువంటి కర్మలు. అవి ఏమీ ఉపయోగం లేదు. మరి దేనికి ఉపయోగపడతాయంటే నశించిపోయే ఈ శరీరానికి ఉపయోగపడతాయి కానీ నాకు ఉపయోగపడవు అన్న విషయం అక్కడ తేలింది. అమ్మ బాబోయ్! ఇన్ని సంవత్సరాలు వృధా చేశానా అని ఇప్పుడు ఆత్మ లాభం పొందాలంటే, ఆత్మ కర్మలు చేయాలంటే ఏం చేయాలి అని మళ్ళా పత్రికని చూస్తే ఆయన ఏది చేస్తే మనం అది చేస్తే ఖచ్చితంగా ఆత్మ అయినటువంటి మనము లాభం పొందుతాము అన్నది అర్థం చేసుకున్నాం. అప్పటి నుంచి మరి నేను దేహానికి లాభమైన ధన సంపాదన ఆ వ్యాపారాలన్నీ మూసేసి ఉన్నాయి చాలనుకుని ఇదే పని మీద ఇంచుమించు 18 సంవత్సరాల నుంచి ఈ పని మీదే ఆత్మ లాభం కోసమే, ఆత్మ ఉన్నతి కోసమే, ఆత్మ లబ్ధి కోసమే, నా లాభం కోసమే నేను కృషి చేస్తున్నా. ఇదివరకు శరీరం కోసం ఎంత కష్టపడ్డానో అలాగే ఆత్మ కోసం అలాగే కష్టపడుతున్నా. పత్రికని చూస్తే ఆయన అలాగే కష్టపడుతున్నాడు. ఆయనలో మనమెంత చేత ఆయన అంత కష్టపడితే కొంతైనా మనం కష్టపడాలి కదా. ఇప్పుడు చెప్తున్నప్పుడు ఎవరికి అర్థం కాదు. శరీరం వదిలేశాక చనిపోయాక అప్పుడు అర్థమవుతుంది. ఆత్మలాభం కోసం చేసిన వాడు చాలా గొప్ప లాభాలు పొందుతాడు, చాలా ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. లేనివాడు చాలా నష్టపోతాడు, చాలా కోల్పోయిన వాడు అవుతాడు. అంచేత ఎవరైతే ఆత్మజ్ఞానం సంపాదించుకుంటారో ఆత్మ విరుద్ధాలైన కర్మల్లో శవంలాగా నిర్లిప్తంగా ఉంటాడు. ఇప్పుడు నా పనులు కూడా అలాగే ఉన్నాయి. ఇదివరకు ఓ ఫంక్షన్స్ జరిగిన, పెళ్ళిళ్ళు జరిగిన, ఏ కార్యక్రమాలు జరిగినా తప్పనిసరిగా వాటికి అటెండ్ అయ్యేవాడిని. చావులు ఇటువంటివన్నీ కూడా అది అవసరమేమో అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఆత్మనేనని. ఇవి ఏమైనా ఆత్మకి లాభం అంటే ఏది కాదండి. అప్పుడు అన్నీ వదిలేశాను. అసలు వాటిని పట్టించుకోవట్లా, వాటి పట్ల ఆసక్తి చూపించట్లా. ఎవరేమనుకుంటే నాకే చాలా నిర్లిప్తంగా ఉంది. కానీ ఈ ధ్యానం క్లాసులు కానీ, పుస్తకాలు చదవడం కానీ, ఇటువంటి సాంగత్యాలు కానీ, ఇటువంటి పట్ల చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అది ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి కొంచెం. మరి వశిష్ఠుల వారు చెప్పడమే కాదు, శ్రీకృష్ణుల వారు కూడా భగవద్గీతలో అర్జునుడికే ఆయన బోధించాడు. ఈ విషయమే ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. 2వ అధ్యాయం 69వ శ్లోకం. ఈ శ్లోకం ద్వారా వశిష్ఠుల వారు ఏం చెప్పారో ఆయన కూడా అదే చెప్పారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి, యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునేహ. అది శ్లోకం. ఏంటంటే దీని తాత్పర్యం, సామాన్య జనులకు ఏది రాత్రో యోగికి అది పగలు, సామాన్యులకు ఏది పగలో యోగికి
అది రాత్రి. అంటే ఏది సమస్త ప్రాణులకు రాత్రిగా ఉంటుందో, అంటే సమస్త ప్రాణులకు రాత్రిగా, అంటే మిగతా మానవులందరికీ, యోగి జ్ఞాని కాని వారందరికీ ఏది రాత్రిగా ఉంటుందో అంటే ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల వాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు, పట్టనట్టు ఉంటారు. అది వారికి రాత్రి. రాత్రిలో ఏమి చేయరు. అలాగా ఆ విషయాల్లో వాళ్ళేమి పెద్ద కృషి చెయ్యరు, పట్టించుకోరు. కానీ అది యోగులకు పగలు. వాళ్ళకి ఏది రాత్రో అది యోగులు. ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల మరి సామాన్యులకి నిర్లిప్తంగా ఉంటారు. కానీ యోగులు అంటే జ్ఞానులు వాటి పట్ల చాలా ఆసక్తి చూపిస్తారు. చూడండి, వాళ్ళకి ఆత్మజ్ఞానికి ఎంత రివర్సో. అలాగే ఏదైతే సామాన్యులకు పగలో, అంటే పగలు బాగా హుషారుగా వాళ్ళు ఉంటారు. వీటి పట్ల ప్రాపంచిక వ్యవహారాలు, సంపాదన, ఆ వ్యవహారాలు, ఈ వ్యవహారాలు, సంపదలు పెంచుకోవడం, సుఖాలు అనుభవించడం, ఫంక్షన్లు, పార్టీలు, ఏటి పట్ల చాలా హుషారుగా ఉంటారు. వాటి పట్ల యోగులు అనాసక్తి చూపిస్తారు. అంటే వారికి అది రాత్రి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంచేత సామాన్యులకు ఏది రాత్రో అది జ్ఞానులకు పగలు, సామాన్యులకు ఏది పగలో జ్ఞానికి అది రాత్రి. ఆ రకంగా వాళ్ళు ఆసక్తి చూపించే దాని మీద జ్ఞాని చూపించడు, జ్ఞాని ఆసక్తి చూపించే దాని మీద వాళ్ళు ఆసక్తి చూపించరు. అంచేత దీని అర్థం ఏంటంటే సామాన్యులు ఏ విషయాల పట్ల అనాసక్తిగా ఉంటారో ఆ విషయాల పట్ల జ్ఞాని ఆసక్తిగా ఉంటాడు. అంటే మీరు అటువంటి వాళ్ళకి ఇప్పుడు మనం చూడండి, ఎవరికైనా ధ్యానం చెప్పండి, చాలు చాలే అంటారు. నువ్వు కావంటే నువ్వు చేసుకో అంటారు. ఇంకా కొంచెం చిన్నపిల్లలు అయితే ఈ వయసు వచ్చాక నువ్వు చేస్తున్నావు, నీ వయసు వచ్చాక నేను చేస్తానంటాడు. ఆసక్తి చూపించరు. మనకున్న ఆసక్తి వాళ్ళకు ఉండదు. అంటే ఎప్పుడైతే ఈ రకంగా మనం వాళ్ళు ఆసక్తి చూపించిన విషయాల్లో మనం ఆసక్తి చూపిస్తున్నామో, వాళ్ళు చెయ్యే ఈ సాధన వాళ్ళు చేయరు, ధ్యానం వాళ్ళు చేయరు, కానీ మనం ధ్యానం చేస్తున్నాం. అంటే మనలో జ్ఞాని లక్షణాలు ఉన్నట్టే లెక్క. అలాగే వాళ్ళు నవల్స్ ఇటువంటివన్నీ చదువుతారు, డిటెక్టివ్ నవల్స్, ఆ నవల్స్, ఈ నవల్స్ ఇవన్నీ చదువుతారు. కానీ మనం అవి చదవం. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాం, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతాం. మనకున్న ఈ ఆసక్తి వాళ్ళకున్నదు. వాళ్ళకున్నటువంటి ఆ ఆసక్తి జ్ఞానులైనటువంటి మనకు ఉండదు. చేత ఏ విషయాల పట్ల వాళ్ళు ఆసక్తి చూపిస్తారో జ్ఞాని వాటి పట్ల అనాసక్తి. ధన సంపాదన, ధనం కూడబెట్టడం, ఇలాగ వాడి మీద వీడి మీద గొడవలు, మోసాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ పెద్ద పట్టించుకోడు జ్ఞాని. అంచేత యోగి అనాసక్తి చూపిస్తాడు. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఆ మార్పు రాదు, కానీ ఇందులో ప్రవేశించి మెల్లిమెల్లిగా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే, మేమేనా ఒక్కసారి రాలేదు, కానీ నెమ్మదిగా మాలో మార్పు రావడం మొదలైంది. మేము సాధన చేయడం, తర్వాత పుస్తకాలు చదవడం,
పుస్తకాలు రాయడం, ఇవన్నీ క్లాసులు చెప్పడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ సేవల్లో మేము పాల్గొంటూ ఉంటే మాకు ఏ ఆసక్తి పెరిగింది. వీటిలోనే మేము పాల్గొనడం మొదలెట్టాం. అలాగా ఒక్కోటి తగ్గిపోయింది. కుటుంబంలో కూడా మా ఆసక్తి వాళ్ళు గమనించారు. ముందు వాళ్ళకి అర్థం కాలేదు గానీ, తర్వాత గమనించారు. వాళ్ళదే కరెక్టు. మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు. మనకింకా అప్పుడే అర్థం కాదు. ఏదైతే వాళ్ళు చేసేది కరెక్టు అన్న విషయం అంగీకరిస్తున్నారు. మొదట్లో ఏంటి, ఇలా ఒక గురువుని పట్టుకొని అలా వెళ్ళిపోయారు, ఇలా వెళ్ళిపోయారు అనుకునేవారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే పత్రి గారు మనకు చెప్తున్నారు. ఇప్పుడు ధ్యానం చాలామంది వినటంలా, కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు వింటారు. ఇప్పుడు చూడండి, ఈ పిఎంసి వచ్చాక ఎంతో మందికి పరిచయం అయింది. ఎంతో మంది వింటున్నారు. దాంతోటి పత్రి గారు బాగా ఆసక్తి చూపించి, ఇది మంచి బాగా ఉంది, మనం ఇంట్లో కూర్చున్నా అందరికీ జ్ఞానాన్ని అందించవచ్చు అని చెప్పి దీన్ని శాటిలైట్ ఛానల్ చేశారు. ఇప్పుడు మరి ఎన్నో పట్టణాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో ఈ శాటిలైట్ ఛానల్ వల్ల దేశాల్లోనూ ఈ మన ధ్యానాన్ని, ఈ జ్ఞాన మార్గం ఎంతో మందికి అందించవచ్చు. ఈరోజే మనకు ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఈ ఈస్టు, వెస్టు, కడప, అలాగే ఇంకా చాలా జిల్లాల్లో ఈ టీవీ, బీసీఎన్ ఛానల్ అని వాళ్ళు నెట్వర్క్ కలిపారు. అంచేత టీవీలో కూడా చూడొచ్చు. ఇప్పటిదాకా మనం ఆన్లైన్లో సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నాం. కానీ అదే పిఎంసి ఛానల్ని, ఈ శాటిలైట్ ఛానల్ని మనం దీంట్లో కూడా చూడొచ్చు. మన జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవచ్చు. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరికైతే ఈ మరి ఇటువంటి సెల్ ఫోన్లు ఉండవో అలాంటి వారు ఇంటికాడ టీవీలో చూసుకోవచ్చు. అలాగా ఈ జ్ఞానాన్ని వృద్ధి చేయడానికి చేస్తున్నారు. మరి దాంట్లోనే మనం అంతా ఆసక్తి చూపిస్తున్నాం. ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవడానికే మరి ఈ విషయాలన్నీ మనం వింటున్నాం. అది అంచేత ఏంటంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వశిష్ఠుల వారు చెప్పిన, శ్రీకృష్ణుల వారు చెప్పిన ఒకటే విషయం చెప్తున్నారు. ఆత్మ విషయాల పట్ల ఆసక్తి చూపించాలి, అనాత్మ విషయాల పట్ల అనాసక్తి ఉండాలి అని. అంటే ఆత్మ విరుద్ధాలైనటువంటి పనుల పట్ల అనాసక్తి ఉండాలి. అంటే ఏది ఆత్మకి లాభించదో అది అనాసక్తి, ఏది ఆత్మకి లాభిస్తుందో దాని మీద ఆసక్తి. ఇది నేను ఆత్మ అనే అవగాహన ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంచేత ఇక్కడే మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి ఈ సందర్భంగానే. ఏమిటంటే, 2 పదాలు ఉన్నాయి. ఏమిటంటే ఆ పదాలు జీవన్మృతుడు, జీవన్ముక్తుడు అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. జీవన్మృతుడు, జీవన్ముక్తుడు. జీవన్మృతుడు అంటే జీవించి ఉండగానే మృతి చెందినవాడు. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు. మనం గుర్తుపెట్టుకోండి, మనం జీవన్మృతులమా, జీవన్ముక్తులమా తెలుసుకోవాలి మనం. మరి ఎవరిని జీవన్మృతుడు అంటారు? అంటే సహజంగా
ఈ ముక్తి పొందినవారు జీవించి ఉండగానే ఆ ముక్తి పొందిన వారు వేటి మీద ఆసక్తి ఉండదు. వింటున్న మూగవారి వలె ఉంటాడు. చూస్తున్న గుడ్డివారి వలె ఉంటాడు. పని చేస్తున్నా చేయనట్టుగా ఉంటాడు. అలాంటి వారిని చూస్తే అటు కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, ఏమి చూడనట్టుగానే ఉంటాడు. ఎదురుగుండా ఏమి జరుగుతున్నా అడేమి జరగనట్టు ఉంటాడు. వింటున్నా అలా వినపడినట్టుగానే ఉంటాడు. పని చేస్తున్నా ఏమి చేయనట్టుగా ఉంటాడు. అటువంటి వాడిని చూస్తే ఏమనిపిస్తుందంటే చూసే వాళ్ళకి ఈడేటి అడు మనిషా శవమా అంటారు. జీవించి ఉన్న శవంలో ఉన్నాడే, నడిచే శవంలో ఉన్నాడే అని అంటారు. కానీ వాడు అలా కనిపిస్తున్న అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఆత్మ విషయాల పట్ల ఆసక్తి ఉంటూ ఉంటుంది. వాడికి కావలసినన్ని చూస్తూ ఉంటాడు. వాడికి కావలసినన్ని చేస్తూ ఉంటాడు. అంచేత చూడ్డానికి అలా కనిపిస్తున్నా కూడా వాళ్ళు జీవన్మృతులు కాదు, జీవన్ముక్తులు. అంచేత ఎవరైనా సరే జీవన్మృతులు కాదు, జీవన్ముక్తులు అవ్వాలి. మరి జీవన్ముక్తులు అవ్వాలి అంటే ముందు జీవన్మృతులు కావాలి. అంటే అన్నీ ఉన్నా లేనట్టుగా ఉండాలి. గొప్పలకు పోకూడదు, అహంకారానికి పోకూడదు. ఇలాగా అన్నీ చేస్తున్నా చేయనట్టు ఉండాలి. అన్నీ పొందుతున్నా పొందని వాళ్ళలో ఉండాలి. అలాగే పోతున్నా పోని వాళ్ళ వలే ఉండాలి. వస్తున్నా సంబరమే, పోతున్నా సంబరమే. వాడు వస్తే వచ్చినట్టు ఉండడు, పోతే పోయినట్టు ఉండడు. అన్నీ తెలుస్తున్నా తెలియని వాళ్ళ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. ఏమి జరుగుతున్నా వాటికి ఆడేమీ ప్రతిస్పందించడు. మరి ఒక రకంగా అలాంటి వాడు నడిచే శవంలా అనిపిస్తాడు. ఆ రకమైనటువంటి స్థితికి చేరుకున్న వాళ్ళు చాలా గొప్ప జ్ఞాని. మరి ఇది ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం అంటే ఎవరైతే పత్రిగారు చెప్పినట్టు, అందుకే పత్రిగారు చెప్పారు ఏమంటారంటే మరణించక ముందే మరణించాలంటారు. అలా ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వారు ఈ రకమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. మరణించక ముందే మరణించడం అంటే మరణించిన తర్వాత జరిగేదేంటో ముందే తెలుసుకోవాలి. మరణించకుండానే తెలుసుకోవాలి. మరణించిన తర్వాత తెలుసుకునేది మరణించక ముందే తెలుసుకోవాలి. మరణించిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది వాడికి. ఏమని అర్థమవుతుంది అంటే తాను ఆత్మను అని. ఇంచేతంటే చూడండి, ఎవరైనా సడన్గా చనిపోతే అలా పడుకున్నవాడు పడుకున్నట్టే గుండె ఆగిపోయింది, హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగిపోయింది. వెంటనే వాడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తుంది. ఆ శరీరానికి దానికి మధ్యలో ఉన్నటువంటి మరి సిల్వర్ కార్డ్ అది కట్ అయిపోతుంది. వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ రూమ్లో సీలింగ్ నుంచి కిందకు చూస్తే
ఆ శవం ఉంటుంది, వాడిదే శవం కదలదు, అలా పడి ఉంటుంది. ఆశ్చర్యపోతాడు, అదేంటి అక్కడ నేను ఉన్నానని. నిజంగా చూస్తే తాను పైనున్నాడు, కానీ అక్కడేమో ఆ శరీరం ఉంది. అప్పటిదాకా అదే తాను అనుకున్నాడు. మరి నేను అక్కడున్నానేంటి అని ఆశ్చర్యపోతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి భార్య చూసి, ఈడేంటి కదలలేట్లే అని గట్టిగా ఏడుపు మొదలెడుతుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడే ఉన్నానంటాడు. నే అన్నా కూడా ఆవిడకి ఏమి అర్థం కాదు, పట్టించుకోదు. అప్పుడు అర్థమవుతుంది ఈడికి. ఏమనుకుంటాడంటే, ఓహో! ఇప్పటిదాకా అది నేను అనుకున్నాను, అది నేను కాదనమాట, నేను ఆత్మ అన్నది అర్థమవుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఇంతకాలం ఆయన చెప్పారు, పత్రి గారు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవరు చెప్పినా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళంతా చెప్పింది కరెక్టు అన్న విషయం ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, మరి ఎంత పొరపాటు చేశాను, వాళ్ళు చెప్పి ఏమీ చేయలేదు నేను, నా తిక్కలోనే వెళ్ళాను అని అనుకుంటాడు. ఈ విషయం మరణించిన తర్వాత జరిగే విషయం ఎవరైతే మరణించక ముందే తెలుసుకుంటారో అప్పుడు తను చాలా కన్ఫర్మ్ అవుతాడు, నేను దేహం కాదు, నేను ఆత్మను అని. అప్పుడు పైనుంచి సహాయకులు వస్తారు. వాళ్ళు ఏమంటారంటే, నాయనా నీ పని అయిపోయింది, నడు ఇంకా పై లోకాలకు పోదాం, నువ్వు వెళ్ళవలసిన లోకాలకు తీసుకెళ్ళిపోతావు అంటారు. కానీ కింద భార్య, బంధువులు అందరూ ఏడుస్తూ ఉంటారు. ఏమంటాడంటే, వాళ్ళంతా నా వాళ్ళు, ఎంత బాధపడుతున్నారు, నేను రాను అంటాడు. రాను అంటే అప్పుడు చెప్తారు, పిచ్చోడా, వాళ్ళంతా నీ వాళ్ళు అనుకుంటున్నావు, అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, నీ ఇంకా తెలియట్లేదు, నీ దారి నీదే, వాళ్ళ దారి వాళ్ళదే. లేదు లేదు, చూడు ఎలా ఏడుస్తున్నారు, ఎలా ఏడుస్తున్నారు అన్నది ఇప్పుడు ఏడుస్తున్నారు, ఓ 2-3 రోజులు పోయాక చూడు అప్పుడు ఎలా ఉంటుందో, లేకపోతే ఓ 10 రోజులు పోయాక చూడు, నీకు 11 రోజులు టైం ఇస్తాం, అప్పుడు ఎలా ఉంటుందో. వాళ్ళు అన్నట్టుగానే ఒక రోజు గడిచే కొద్దీ ఏడుపులు తగ్గిపోతాయి. ఒకళ్ళు బంధువులు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగ 11 రోజులు అయ్యేసరికి మొత్తం నిష్క్రమించి ఎవడి పనులు వాళ్ళు చేసుకుంటారు. వీడి గురించి పట్టించుకోరు. ఆశ్చర్యపోతాడు, ఇదేంటిది అప్పుడే మర్చిపోయారు నన్ను ఇదని. అంచేత వాళ్ళు చెప్తారు, ఇంక నడువు నువ్వు, ఇప్పటికైనా నీకు అర్థమైందా అని. అంటే ఎందుకు ఇది తెలుసుకోవాలి అంటే, ఇది చనిపోయిన తర్వాత వీళ్ళెవ్వరితోటి నాకు సంబంధం లేదు అన్న విషయం వాడు తెలుసుకుంటాడు. అది ముందే తెలుసుకోవాలి. వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, వీళ్ళతో నాకు సంబంధం లేదు. అలా అని వీళ్ళందరినీ వదిలిపెట్టేమని కాదు దాని అర్థం. వాళ్ళ కోసం చెయ్యకూడని పనులు చేయకూడదు, తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు, అధర్మంగా వ్యవహరించకూడదు, లేనిపోని గొడవల్లో పడకూడదు. అది మనం తెలుసుకోవాలి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు నష్టపోరు. లేకపోతే నా వాళ్ళు అనుకుంటూ వాళ్ళ కోసం తప్పులు పాపాలు చేస్తే, అవి తప్పులు చేస్తూ నువ్వు సంపాదిస్తే, సంపాదించింది అందరూ పుచ్చుకుంటారు, పంచుకుంటారు. ఈ పాపాలు మటుకు వాడు కూడా వస్తాయి. ఇది తెలుసుకుంటే ఈ సంపాదన కోసం వాడు పాపాలు చేయడు, ఎప్పుడు నష్టపోడు. ఎన్ని ఎక్కువ పాపాలు చేస్తే ఆత్మకు అంత ఎక్కువ నష్టం, ఎన్ని తక్కువ పాపాలు చేస్తే ఆత్మకు అంత లాభం. అంచేత ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం తెలుస్తుంది అంటే, చనిపోక ముందే చనిపోతే, అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఇంకా ఏం తెలుస్తుందంటే, వాడు
వెళ్ళిపోదాము అంటే అంతకుముందు వాడు జీవించి ఉన్నప్పుడు బాగా సంపాదించాడు, బ్యాంకుల్లో డబ్బులు వేశాడు, ఎన్నో ఆస్తులు కొన్నాడు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, లేకపోతే బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు వెళ్ళిపోదాం అంటున్నాడు. అప్పటిదాకా నాయి నాయి అన్నాడు, వాటిని రోజు చూసుకున్నాడు, కాపాడుకున్నాడు, వాటి చుట్టూ తిరిగేవాడు రోజు. ఇప్పుడేమో వీళ్ళు వెళ్ళిపోదాం అంటున్నారు. అదేంటిది, నా ఎన్ని వదిలేసి వచ్చామంటారంటాడు. అవి నీ ఇంకేం నాయన, నువ్వు ఊరికే ఉన్నంత వరకే కానీ అసలు వాటితో నీకు సంబంధం ఏముంది, అవి నీ కానే కావు అని చెప్పి రమ్మంటారు. కానీ వాడు వాటి కోసం అయ్యే గొప్ప అనుకుంటూ, నేను అదే జీవితంలో చేయవలసింది అదే అనుకుంటూ, ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్ప అనుకుంటూ, వాటి కోసం గర్విస్తూ, వాటిని కాపాడుకోవడానికి ఎన్నో పాట్లు పడుతూ, ఏమైనా కొద్దిగా పోతే విలపిస్తూ, బాధపడుతూ, ఇంకా మిగతా వాళ్ళవి చూసి అవి రాలేదని ఆశపడుతూ, ఇన్ని రకాల పాటలు పడి బాధలు పడి వాటిని అన్ని సమకూర్చుకున్నాడే. వీళ్ళు ఏమంటున్నారంటే అది నీకుతో సంబంధం లేదే, నీవు కావు నాయనా, వెళ్ళిపోదాం నడువు అంటే, అరే రే ఇవన్నీ నాయి కావా, నీ ఎలా అవుతాయి, తీసుకురా అక్కడ ఏమన్నా అంటే. ఏది వెళ్ళినా ఆ ఎనపెట్లోయి, ఆ బ్యాంక్ లాకర్లోయి ఉన్నాయి, కానీ ఏమీ తీసుకోవడానికి వాడికి ఆస్కారం లేదు. అప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ నాయి కావన్నమాట. వీటి కోసం ఏంటి నేను నా జీవితం అంతా వేస్ట్ చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, ఎంత మోసం చేసి సంపాదించాను, అక్కలేని రాజకీయాల్లోకి వెళ్ళి ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఎన్నో విషయాలు. మరి ఈ చనిపోయిన తర్వాత జరిగేది తెలుసుకుంటే జీవితంలో ఆ ధనం మీద కానీ, ఆ బంగారాల మీద కానీ, వీటి మీద వాటి మీద వ్యామోహం ఉండదు. వాటి కోసం తప్పులు చేయడు, పాపాలు చేయడు, తనను అంటే ఆత్మను నష్టపెట్టుకోడు. అంచేత ఇవి ఆత్మజ్ఞానులు ఆ రకంగా ప్రవర్తిస్తారు. తనవి కాని వాటి మీద వ్యామోహం పెంచుకోరు, తన అయిన వాటి మీద ఎంతో శ్రద్ధ చూపిస్తారు. అంచేత ధనం కాదు, జ్ఞానం వెంటపడాలి. అలా ఎవరైతే జ్ఞానం వెంట పడతారో, జ్ఞానాన్ని పొందుతారో వాడు అదృష్టవంతుడు. ఇలా ఎన్నో విషయాల్లో తాను అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది, అంటే చనిపోయిన తర్వాత. అంచేత నిజంగా జీవన్మృతుడు జీవించి ఉండగానే చనిపోవడం అంటే మరణించక ముందే మరణించడం, పత్రి గారు చెప్పినట్టు. ఆ రకంగా మనం చేసిన రోజున, తెలుసుకున్న రోజున ఎంతో మార్పు మనలో ఉంటుంది. ఆత్మ గురించి లాభం కలిగించే పనులు ఎన్నో చేస్తాం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అంతకుముందు ఎన్నో పదవులు సంపాదించాడు, వాటి కోసం కింద మీద పడేవు, చివరికి అయ్యిరావు, ఏయో అవార్డులు కోసం చాలా తిప్పలు పడ్డాడు, అయ్యిరావు. మరి ఎన్నెన్నో మెడల్స్, లేకపోతే ఇంకోటో రికార్డ్స్, గిన్నీస్ బుక్ అంటాడు, శ్రమపడి జీవితం అంతా వేస్ట్ చేసి ఏది ఆత్మకి లాభించదు అన్నది తెలుస్తుంది. అంచేత మరణించక ముందే మరణించాలి. ఇంకా మరణించిన తర్వాత ఇంకా ఏం తెలుస్తుందంటే సృష్టిలో ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయని సంగతి తెలుస్తుంది. ఇక్కడ ఉన్నత స్థితి కాదు, అక్కడ ఉన్న స్థితి పొందాలి అన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ పెద్ద మేడ కడితే, ప్యాలెస్ కడితే వాడికంటా నేను ఉన్నత స్థితి అనుకుంటాడు. పిచ్చోడు జీవితం అంతా కష్టపడతాడు, దాన్ని కట్టడానికి ఎన్నో తప్పులు చేస్తాడు. కానీ ఇది కాదు ఉన్నత స్థితి,
వాడు పైకి వెళ్ళిన తర్వాత మరి గొప్ప లోకాలకి చేరుకోగలిగితే అది ఉన్నత స్థితి. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ సంపాదించేసి ఇంకా అయ్యో కొనేసి ఎస్టేట్లు అయ్యి కొని గొప్పవాడు అయిపోవాలని ప్రయత్నించాడు. ఎలాగా అంటే రమణ మహర్షిని మీరు చూడండి, ఆయనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏ ఆస్తులు సంపాదించాల, ఏ భోగాలు లేదు, ఏమీ లేవు, ఆయన వేటి మీద వ్యామోహం లేదు, ఊరికే గోచితో ఉన్నాడు. మరి ఏది కావాలో ఆత్మకు ఆయనకు దాని మీద దృష్టి పెట్టాడు. ధ్యానం మీద, జ్ఞానం మీద అపారంగా సంపాదించుకున్నాడు, చాలా గొప్పవాడయ్యాడు. ఇది అర్థం కానివాడు ఉన్నంత వరకైనా ఉంటుంది కదా అంటాడు. ఏం చేసుకుంటాడు ఉన్నంత వరకు? ఉన్నంత ఎంత ఉందో అంత ఉంటుంది, రావాల్సింది వస్తుంది, రాంది ఆడు తిప్పల పడినా రాదు అని చేత పత్రిక చెప్తూ ఉంటారు కదా సదానంద యోగి, కోరి సాధించరాదు, కోరక వచ్చింది కాదనరాదు, వస్తూ ఉంటే వస్తూ ఉందని సంబరపడరాదు, పోతూ ఉంటే పోతూ ఉందని బాధపడరాదు అంటారు. ఆ రకంగా మనం జీవించగలిగితే మరి నిజంగా గొప్పవాళ్ళం అవుతాం. అంచేత ఒక వశిష్ఠుల వారు చెప్పినా, లేకపోతే మరి శ్రీకృష్ణుల వారు చెప్పినా, పత్రి గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే సందేశం ఇస్తున్నారు. అంచేత ఆత్మలమైన మనము ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆత్మ కర్మల పట్ల, ఆత్మ పనుల పట్ల మరి మనం ఎక్కువ శ్రద్ధ చూపించాలి. శరీరాన్ని వదిలేయమని కాదు, పత్రి గారు ఖచ్చితంగా శరీరాన్ని కూడా పోషించుకో అంటారు, శరీరాన్ని కూడా చూసుకో అంటారు. కానీ మిత్తి మీరి శరీరానికి విలువ ఇస్తే నష్టపోయేది మనమే. తర్వాత నష్టపోయామన్న సంగతి మనం శరీరం వదిలేక తెలుస్తుంది, తెలిసినా ప్రయోజనం ఉండదు. అది ఇప్పుడే ఎవరైతే తెలుసుకుని ఆ రకమైన కృషి చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు లాభం పొందుతారు. అంచేత ఆత్మ విరుద్ధాలైన పనుల మీద మరి చాలా అనాసక్తిగా ఉండాలి. ఆత్మ కర్మల పట్ల మరి ఆదిశేషులాగా, బృహస్పతిలాగా ఉండాలి అని వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా మనం కూడా ప్రవర్తించగలిగితే మరి అదృష్టవంతులమే. అని చేత ఏంటంటే కనీసం ఇక్కడి నుంచైనా మెల్లిమెల్లిగా ఒక్కసారిలో మార్పు రాదు, కానీ ప్రాముఖ్యం తగ్గించుకోండి. ఆత్మ విరుద్ధాలైన పనులు, ఫంక్షన్లు, పార్టీలు, దేహానికి లాభం కలిగించే వాటికి ప్రాముఖ్యం తగ్గించండి. ఆత్మకు లాభం కలిగించే వాటికి ప్రాముఖ్యం పెంచండి. మరి ఇప్పుడు అందరూ ఇంచక్క ఈ జూమ్ క్లాసులో ఎన్నో వింటున్నారు, ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నారు, ఎంతో సాధన చేస్తున్నారు, పుస్తకాలు కూడా చదువుతున్నారు, ఇలాగా అన్నీ చేస్తున్నారు. అంచేత మరి ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇంకా ఇంకా మరి ఈ మార్గంలోకి వచ్చినందుకు, పత్రి గారి శిష్యులైనందుకు, మరి ఆయన పొందినటువంటి జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకుని మనము ఆయన స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. ధ్యానం విశేషంగా చేయాలి. ఎంత ధ్యానం చేస్తే మన ఈ స్థితికి తేలిగ్గా మనం చేరగలుగుతాం. అంచేత పత్రి గారు చెప్పే మరి 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. ధ్యాన సాధన, మరి పుస్తక పఠనం, జ్ఞానానికి సంబంధించిన, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. 3, ఈ జ్ఞానాన్ని ఎవరు బోధిస్తారో దేహ లాభాలు, మనోలాభాలు కాదు, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన, ఆత్మ లాభాలకు సంబంధించిన విషయాలు ఎవరు బోధిస్తూ ఉంటారో వాళ్ళ సాంగత్యం మనం చేసి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే మరి మనకంట అదృష్టవంతులు ఎవరు ఉండరు. మన జన్మని ధన్యం చేసుకున్న వారం అవుతాం. అంచేత గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు ఒక ముఖ్య విషయం తెలుసుకున్నాం, చాలా ముఖ్య విషయం. ఆత్మజ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయం మీద తెలుసుకున్నాం. మరి
నెక్స్ట్ మళ్ళా ఇంకో క్లాసులో ఇంకా కొన్ని విషయాలు. ఇంచేతంటే ఆత్మజ్ఞానం అంటే సామాన్యం కాదు. ఆత్మ అంటే సామాన్యం కాదు. ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఎంత తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, మరి మనకి ఈ జూమ్ క్లాస్ అరేంజ్ చేసినటువంటి, అలాగే పిఎంసిలో లైవ్ అది కూడా అరేంజ్ చేశారు. వాళ్ళకి అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ, పత్రి గారికి కూడా ఆఖరిగా ఒకసారి ధన్యవాదాలు చెప్దాం. మరి థ్యాంక్ యూ.